హాయ్ గైస్, వెల్కమ్ టు మై జర్మన్ డైరీస్. ఆ ఈరోజు క్రిస్మస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ మేరీ క్రిస్మస్. కరెక్ట్గానే చెప్పానా? కరెక్ట్గానే చెప్పాను అనుకుందాం, అడ్జస్ట్ అయిపోండి. ఓకే, ఈరోజు సరదాగా అలాగా బయటకు వెళ్తున్నాం. బేసిక్గా ఏంటంటే మా కాలేజ్లో ఒక సర్కస్ కి టికెట్స్ ఇచ్చారనమాట. ఈరోజు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాలేజ్ వాళ్ళు టికెట్స్ ఇచ్చారు. ఆ, అవి ఐ విల్ షో యూ, గివ్ అ మూమెంట్. ఇవే ఆ, ఇవే టికెట్స్ ఇచ్చారు. సో వెళ్తున్నాం మేము, నా ఫ్రెండ్స్ కొంతమంది, ఒక 4-5 మెంబర్స్ కలిపి వెళ్తున్నాము ఆ సర్కస్ కి ట్రైన్ లో. ఇక్కడ నుంచి ఒక 3 ట్రైన్స్ మారాలి, 1.5 జర్నీ మళ్ళా. అయ్యమ్మా, చలి చంపేస్తుంది. ఈ చలిలో 1.5 జర్నీ చేసుకొని ఆ షోకి వెళ్తుంటారు. బేసిక్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా టికెట్స్ ఫ్రీగా కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తారని. ఇచ్చారనమాట. సో దానికి ఇప్పుడు వెళ్తున్నాం. ఎలా ఉంటది? ఆహా! ఎండ కొడుతుందనే మాటకి గైస్, -9 డిగ్రీలు ఉంది ఇక్కడ. ఓకే, తెలుస్తుంటది మీకు, ఇలా మాట్లాడుతుంటే పొగలు వస్తున్నాయి నోట్లో నుంచి, తెలుస్తుందా? సో వెళ్తున్నాం. బా కొడుతుంది కానీ వేడేం లేదు, ఒక లైట్ కంట్లో కొడుతున్నట్టుంది అంతే. ఓకే, అయితే చూద్దాం ఎలా ఉంటది ఏంటి అన్నది. చాలా ఎక్సైటింగ్ గా, అంటే ఎక్సైటింగ్ ఏం లేదు, ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఏదో ఫ్రీగా ఇచ్చారు కదా, వెళ్తున్నాను అంతే. ఫ్రెండ్స్ కూడా ఫ్రీగా ఇచ్చారు, సో పోదాం, ఎలాగో ఖాళీయే కదా అనేసి పోతున్నాం. చూడాలి ఎలా ఉంటది అని. ఇది ఎస్బాన్. ఎస్బాన్ అంటే ట్రైన్స్, పైనుంచి అంటే బ్రిడ్జెస్ మీద నుంచి పోయే ట్రైన్స్ ఎస్బాన్ అంటారు. ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎలా ఉంటది ఏంటి అన్నది తెలియదు ఇంకా, చూద్దాం అక్కడికి వెళ్ళాక. ఓకే దెన్, లెట్స్ సీ. ఏదో బస్ అంటదిలే బ్రో, ఎలా చేస్తాడా అది అది మెయిన్ పాయింట్. అసలు ఎలా చేస్తాడా అన్నది క్వశ్చన్ మార్క్ మనకి. లేట్ హో గయా. సర్కస్ కాజా. కాజా అంటే క్లాస్ కదా. కాజా అంటే ఏంటి? కాజా కాదు, కాజా కాసే కాసే సర్కస్ కాజే. సర్కస్ KASSE చీజా. సర్కస్ చీజా. ఏయ్, ఏం మాట్లాడుతున్నారా? చీజు టికెట్స్ అనుకుంటా, అక్కడ టికెట్స్ కౌంటర్ అది. క్లాస్ కాజే అంటే క్లాస్ అనుకుంటా. కొట్టు, నాది ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయింది. టికెట్ కౌంటర్.
circus. Circus is very cool. Bro, we will miss our bus, you know. It's 600 meters. అసైన్మెంట్ లో చెప్పినట్టు చెప్పాలట్లేదు చాలా బాగుందా అచ్చా అచ్చా సర్వీస్ అచ్చా మన వైజాగ్ స్లాంగ్ లో చెప్పాలి నువ్వు. అచ్చా అచ్చా ఓయ్ నేను హిందీ తెలంగాణ- ఎందుకు వస్తుంది బ్రో? మరి హిందీ ఆడియన్స్ కూడా చెప్పాలి కదా బ్రో. సి ఐ టెల్ యూ Hey, guys. ఏంట్రా ఏమైంది అడిగి నేర్పించను భూతమ. ఏమన్నాడు అచ్చా అది వెళ్ళి కెమెరాలో చెప్తున్నాడు. కెమెరాలో చెప్తున్నాడు. అరే ఎటు मेरे को नहीं बोल रहा ना वो. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఈరోజు మొత్తానికి అయిపోయింది. చలి దొబ్బేస్తుంది గట్టిగా. మొత్తానికి క్రిస్మస్ అయిపోయింది. క్రిస్మస్ అంటే ఏం లేదు ఇక్కడ. అంటే ఏడ లేదు అంటే లేదు కాదు, ఉంది. పెద్దగా వెళ్ళలేదు. జస్ట్ ఆ సర్కస్కి వెళ్ళాం. మాకు టికెట్స్ ఇచ్చారు మా కాలేజీలో. వెళ్ళాం. రిటర్న్ వచ్చినప్పుడు నా దగ్గరలో ఒక చిన్న మార్కెట్ పెట్టారు, క్రిస్మస్ మార్కెట్. దాని చిన్న షాపింగ్స్, ఫుడ్ అలా మా ఫ్రెండ్స్ కొనుక్కున్నారు. నాకు కొంచెం కడుపు తేడాగా ఉండడం వల్ల నేనేం కొనుక్కోలే. ఇంటికి వెళ్ళాక ఏదో ఒకటి చేసుకొని తినచ్చులే, ఎందుకు బయట తిని మళ్ళీ ఉన్న దరిద్రాన్ని ఇంకా పెంచుకోవడం అనేసి ఇంకా ఏం తినలే. మొత్తానికి ఈరోజు అయిపోయింది క్రిస్మస్. ఓకేగా న్యూ ఇయర్ వస్తుంది. ఇంకొక 5 days లో న్యూ ఇయర్ December 31st. మళ్ళా వీళ్ళు ఏదోటి ప్లాన్ చేస్తారు. మళ్ళీ ఏదో ఒకటి అలా తిరగడమే తప్పదు. సో ఓకే గైస్, -11 degrees. ఓ మై గాడ్, చాలా దారుణంగా ఉంది. నా రూమ్కి అయితే వచ్చేసాను. సో నా రూమ్కి వచ్చేసా. సో ఈరోజుకి ఇంతే. ఇప్పుడు ఏదోటి చేసుకొని తిని పడుకోవాలి. లెటర్స్ ఏమో చెక్ చేసుకోవడం అది అలవాటు అయిపోయింది. ఇంకేం రావు మనకి లెటర్స్, చెక్ చేసుకోవడం అలవాటు అయిపోయింది వచ్చిన దగ్గర నుంచి. చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉంటాయండి ఉంది. కానీ ఓకే, ఈరోజుకి ఇంతే. మొత్తానికి డే కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై జర్మనీ డైరీస్. నేను ఇందాల నుంచి జర్మనీ అనుకుంటున్నాను, కానీ జర్మనీ అని నడిచేస్తుంది. ఆబ్వియస్లీ అదే అలవాటు కదా, అందుకే అలా వస్తుంది. బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై జర్మనీ డైరీస్. సైనింగ్ ఆఫ్. బాయ్.